ఎవరన్నా ఈ గ్రేట్ ఈవెంట్లో ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లీజ్ అడగండి. నాగి సార్ మీకే. హాయ్, నాకేనా? మీకే సార్. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ డెలివర్ చేశారు మీరు, అండ్ యూ హ్యావ్ ఏ బిగ్గర్ టాస్క్ అహెడ్ కదా. అవునండి. ఈ గ్యాప్లో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? ఎస్పెషల్లీ సంగీతం గారిని హీజ్ ఇంటూ హిస్ 90s కదా, ఈ టైంలో తీసుకొచ్చి ఇది ఎక్స్ట్రా డ్యూటీ ఒకటి చేయడానికి కారణం ఏంటి? అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఫార్ సంగీతం సార్, అంతే. మెయిన్లీ ఆయన మనం చిన్నగా ఉన్నప్పుడు, మనం పెరిగేటప్పుడు ఆయన ఇచ్చిన సినిమాలు, ఆయన ఇచ్చిన ఇమాజినేషన్, మనకి ఆయన ఇచ్చిన వండర్కి ఒక చిన్న రివర్స్లో మనం కూడా ఒక చిన్న పని చేయొచ్చు ఆయన కోసం, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయొచ్చు అన్న థాట్లో చేశాను. అంటే ఎలా కలిసిందండి మీ ఇద్దరికి సింక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి? మీరు అప్రోచ్ చేయాలా లేకపోతే సార్ ఏదైనా చెప్పారు? లేదు, ఆయన ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ ట్రై చేస్తున్నారు. లిటరలీ పుష్పక్ ముందు ఈ ప్రాజెక్ట్ కమల్ సార్కి పిచ్ చేశారంట. ఓకే. సో లైక్ ఆల్మోస్ట్ 40 years నుంచి. ఓకే. అండ్ కల్కి అప్డేట్ ఏం జరుగుతుందండి? అది వినిపించలేదు సార్, చాలా క్రౌడ్ నాయిస్. అందరూ అడుగుతారు, అసలు ఏం వినిపించలేదు అసలు. అందరూ అడుగుతారు అసలు అదే నెక్స్ట్ ప్రసాద్ ల్యాబ్స్లో అసలు ఏం. నాగేశ్వర సార్, డిలీటెడ్ సాంగ్ అని అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇలాంటి కొత్త ఈవెంట్ చేస్తున్నారు అంటే సినిమా కొత్తగా ఉందని చెప్పడానికా లేకపోతే ఏంటి ఈ ఈవెంట్ ఏంటి? అదే ఇప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయాలో తెలియదు మాకు, అందుకే ఇలాంటి ఈవెంట్ కూడా చేస్తున్నాం, ఎందుకంటే ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. మరి దేవి గారి రియాక్షన్ ఏంటి? ఆయన అంత కష్టపడి ట్యూన్ ఇచ్చిన సాంగ్ తీసేస్తున్నా అంటే దేవి గారి రియాక్షనా? నా ఫోన్లో ఎత్తట్లేదండి బేసిక్లీ దేవి గారు ఇప్పుడు డిలీటెడ్ సాంగ్ అని చెప్పినాక. బట్ చాలా మంచి సాంగ్, మాకు అందరికి నచ్చింది, అందుకే ఈవెంట్ చేయాలనిపించింది దానికోసం. వంశీ బ్రో అంత కష్టపడి డ్యాన్స్ చేశారు, 2-3 రోజులు తీసి తాగారంట, అన్నీ చేశారు. సో ఫైనల్గా తీసేస్తున్నారు అనగానే ఫస్ట్ టైం ఈ సాంగ్ తీసేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వినిపించట్లేదు. ఫస్ట్ టైం ఈ సాంగ్ డిలీట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా షాక్కి గురయ్యాను నేను. జస్ట్ ఊరికే అట్లా ప్రమోషనల్ స్టంట్ అనుకున్నాను నేను అది, కానీ తర్వాత పర్సనల్గా అడిగినాక అది సీరియస్ అని చెప్పారు వాళ్ళు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ బాధపడుతున్నప్పుడు పైకి వెళ్ళి కొద్దిసేపు డ్యాన్స్ చేయన్నారు, ఏదో ఒకటి మాట్లాడి జోక్లే అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను. నాగి సార్ సార్, ఈ ప్రాజెక్ట్కి వంశీ గారిని మీకు రెఫర్ చేసింది అనుదీప్ గారా, మీ ఫ్రెండ్? లేదు, మనమే. వంశీ జాతిరత్నాలకు ప్రమోషన్స్ చాలా చేసేవాడు. సో ఇప్పుడు ఫస్ట్ మన ప్రమోషన్స్ వంశీతో స్టార్ట్ చేద్దామని ఇలా. ఆయన ఏంటి అసలు డ్యాన్స్ చేయట్లేదు, అంత చేశాను. ఏంటండి డ్యాన్స్ ఎందుకు చేయట్లేదు? అంత చేశాను అంటే నేను డ్యాన్స్కి ఫేమసా అండి? నాగి గారు నిజంగానే ఈ సాంగ్ ఉండదా అండి? మళ్ళీ పెడతారా ఇలా ప్రమోట్ చేసి? కాదు, ప్రెజెంట్లీ అయితే ఉండదండి. అది నిజంగా వంశీ అన్నట్టు నన్ను అందరు స్పామ్ చేసి ఒక వారం తర్వాత ఏదో కొన్ని సాంగ్లు యాడ్ చేస్తాం కదా సినిమాలో, అలాంటివి చేసే పరిస్థితి ఉంటే చూద్దాం. ఇప్పుడైతే లేదండి సినిమాలో. మీరు చేసే సినిమాలన్నీ చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మోర్ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు ఉంటాయి. మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాలు మాత్రం ఇలా కామెడీ సినిమాలు, సరదాగా వెరైటీ సినిమాలే చేయడం. ఇదే లార్జర్ దెన్ లైఫ్ అండి. యాక్చువల్లీ ఇవే లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి, ఎందుకంటే మన లైఫ్ కన్నా నవ్వుకోవడం కన్నా ఇంకేముంటుందండి.